మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా రుద్రాక్ష ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది శివునికి ప్రీతిపాత్రమైంది అని చెప్తూ ఉంటారు. నిజంగానే రుద్రాక్ష ధరిస్తే మనకు ఆరోగ్య లాభాలు కలుగుతాయా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మా. ఇదేదో రుద్రాక్ష ధరించడం అది ఇది కమర్షియల్ ఆస్పెక్ట్ కాదు, మీరు వేసుకుంటారు కదా రుద్రాక్ష, అందుకోసం నాకు అడగాలనిపించింది. రుద్రాక్ష వేసుకుంటే అసలు లాభాలు ఏంటి? ఆరోగ్య లాభాలు ఏమైనా ఉంటాయా? రుద్రాక్ష వేసుకుంటే చాలా మంచిది. ముందు మనసు ప్రశాంతంగా ఉంటుంది. రుద్రాక్ష ఒక నెగిటివ్ ఎనర్జీని మనకి రాకుండా మనకి కాపాడుతుంది. ఈ రుద్రాక్ష వేసుకోవడం వల్ల ఏ రుద్రాక్ష అయినా, రుద్రాక్షలో మళ్ళీ చాలామంది ఏకముఖి అయితే ఏదో అయిపోతుంది, అనుకున్న పనులు అయిపోతాయి. పంచముఖి ఇది, సప్తముఖి ఇది. కొంతమంది ఎవరో చెప్తారు సప్తముఖి వేసుకోవాలంటే వాళ్ళ నక్షత్రాలను బట్టి ఆ సప్తముఖి వేసుకుంటేనే. అలా లేదండి. ఏకముఖి అయినా అంతే చేస్తుంది, పంచముఖి అయినా అదే, సప్తముఖి అయినా అదే, చతుర్ముఖమైనా అంతే, ద్విముఖమైనా అంతే, త్రిముఖమైనా అంతే. ఏ ముఖమైనా రుద్రాక్ష. ఏకముఖి ఎందుకు అంత మనకి అంటే, అది ఒక్కసారి ఒక చెట్టు కాసిందంటే రుద్రాక్షలు విపరీతంగా కాసిస్తాయి, సంచులు కాస్తాయి. ఈ ఏకముఖి రుద్రాక్ష అనేది ఎక్కడో ఒకసారి మనం అన్ని వెతుక్కుంటే ఎక్కడో 1-2 కనబడతాయి కాబట్టి, ఎక్కువ రావు కాబట్టి అది మనకి అంత ప్రత్యేకంగా దొరకదు కాబట్టి వేసుకుంటాం. మ్యామ్ జనరల్గా ఇప్పుడు ఇలా లైన్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ముఖాలు చెప్పకూడదంట. ఒకటి స్కానర్ ఉంటుంది, ఆ స్కానర్లో చూస్తే ఏకముఖి రుద్రాక్ష అనేది కనిపిస్తుంది అంట. అంటే ఏకముఖి అట్లా చూస్తారు, కానీ మామూలుగా పెద్దవి ఉన్నాయనుకోండి, దానికి కొన్ని రుద్రాక్షలు చాలా క్లియర్గా ఉంటాయి. మీరేం స్కానర్లో పెట్టాల్సిన అవసరం లేదు. వాటి ముఖాలు చాలా క్లియర్గా కనబడతాయి. కొన్నిటికి కనబడవు, ఆ స్కానర్లో పెట్టి చూస్తేనే క్లియర్గా కనబడుతుంది అన్నమాట. కాబట్టి స్కానర్ పెడతారు. అసలు జనరల్గా ఈ స్కానర్లు అవన్నీ అవసరం ఏమీ లేదు. ఎందుకంటే రుద్రాక్ష చాలా పవిత్రమైంది మనకి. ఎందుకు అనంటే మనకి మానసిక ప్రశాంతత వస్తుంది. ఇప్పుడు రుద్రాక్ష ఎందుకు వేసుకుంటామంటే, ఈ రుద్రాక్షలు వేసుకున్నాం అనుకోండి, మనం ఒక స్పిరిచువల్ సాధనలో ఉన్నామని అర్థం. ఇప్పుడు నా దగ్గరికి ఎంతోమంది వస్తారు. ఎంతోమంది వచ్చినప్పుడు ఎన్నో రకాల మైండ్లు ఉంటాయి, ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలు అనేవి మన మీదకి రాకుండా చేస్తుంది. అది ఏదైనా సరే మన మీదకి వచ్చేసరికి అది పాజిటివ్గానే ఉంటుంది, నెగిటివ్గా ఉండదు. ముఖ్యంగా రుద్రాక్ష చేసే పని అది. ఏ రుద్రాక్ష అయినా అదే. మళ్ళీ ఏకముఖియే చేస్తుందంట, పంచముఖి చేయదంట, అట్లా ఏం అవసరం లేదు. చెట్టుకు కాసిన రుద్రాక్ష, చెట్టుకు కాసిన రుద్రాక్ష ఏదైతే ఉందో, రుద్రాక్ష చెట్టుకు వచ్చింది, ఏదైనా పర్వాలేదు. నాకు అదే అనిపిస్తుంటుంది. ఇప్పుడు రుద్రాక్ష పవిత్రమైన వృక్షము, సో దాని నుంచి వచ్చే అది చాలా పవిత్రమైనదే కదా. అది వేసుకుంటేనే, ఏకముఖి ద్విముఖి వేసుకుంటేనే మనకి ఎలా ఫలితాలు ఉంటాయి? ఏకముఖి వేసుకుంటే లక్షల్లో అమ్మేస్తూ ఉంటారు. ఏకముఖి చాలా మీకు నేపాల్ వెళ్తే 50 రూపాయలకి 100 రూపాయలకి అక్కడ దొరుకుతాయి ఈ రుద్రాక్షలు. ఏ రుద్రాక్ష అయినా సరే, పెద్ద రుద్రాక్ష. ఈ చిన్న అయితే అసలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, మామూలుగానే దొరికేస్తాయి. ఈ ఏకముఖి కొంచెం రేర్ కాబట్టి ఏదో కొంచెం ఎక్కువ ఉంటుంది, 500 ఎంతో ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. ఓన్లీ ఇక్కడ వాళ్ళే ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళే దానికి ఒక ప్రత్యేకతని పెంచేసి దాన్ని వీళ్ళు రేట్లు పెంచారు తప్ప, మామూలుగా అయితే అసలు దాన్ని ఎవరు పట్టించుకోరు. మీరు రుద్రాక్ష చెట్టుకి వెళ్తే మీరు ఇక్కడే హైదరాబాద్లోనే కొంతమంది ఫామ్స్లో రుద్రాక్ష చెట్లు ఉన్నాయి. ఆయన అంటారు, ఇన్ని 2 చెట్లే సంచులు కాస్తున్నాయండి, మీకు ఏమైనా కావాలా పట్టుకెళ్ళండి అని అంటారు ఆయన. అంటే దాన్ని కొంచెం ప్రాసెస్ అది క్లీన్ చేసుకుని మనం జాగ్రత్తగా అదంతా తెచ్చుకోవాలి. అదేమీ అంత లేదు. రుద్రాక్ష చాలా మంచిది. తులసి పూసలు వేసుకుంటారు, రుద్రాక్ష వేసుకుంటే శివ తత్వం, తులసి అని అనుకుంటే వైష్ణవులు తులసి వేసుకుంటారు. అలా ఏమీ లేదండి, అందరూ వేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు రుద్రాక్ష వేసుకోవచ్చు. ఇది వేసుకోకూడదు, ఇది వేసుకుని మళ్ళీ ఏమి చేయకూడదు ఇలాంటి అలా ఏమీ లేదు. అదంతా వీళ్ళు క్రియేట్ చేసింది అంతే. దీన్ని శుద్ధి చేసుకోవాలంటే రుద్రాక్షలు ఎప్పుడైనా సరే ఆవు పాలల్లో వేస్తాము, వేసి చేసుకుంటాం. లేదా అప్పుడప్పుడు నెయ్యి కనుక పూసారనుకోండి బాగా, ఇది నల్లగా అయిపోతుంది.
నల్ల రుద్రాక్షల్లా కనబడతాయి చూడండి. అవి నేతిలో గనక తీస్తే అవి చాలా నల్లగా ఉంటాయి అన్నమాట. తర్వాత మెల్లమెల్లగా మళ్ళీ కలర్ వస్తాయి. బాగా నలుపు రుద్రాక్షలు కూడా ఉంటాయి. అవి కొన్ని చెట్లు కొంచెం నల్లగా కొంచెం కలర్ ఇలా ఈ బ్రౌనిష్లో కాకుండా నల్లగా కూడా ఉంటాయి. అవి ఉంటాయి. ఏదేమైనా కూడా ఈ రుద్రాక్షలు అనేది మనకి సౌత్లోనే ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. మీరు నార్త్ అంటే ఇప్పుడు నేపాల్ వైపు అటు ఈస్ట్ అటు వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళు బిజినెస్ పరంగా అమ్ముతారే తప్ప అక్కడ మీరు మామూలుగా చెట్లు ఉన్న దగ్గరికి వెళ్ళిపోతే మీరే ఏరుకోవచ్చు. అక్కడ అసలు ఆ కొమ్మలతోనే మనం అమ్ముతూ ఉంటారు అంటే పెద్దగా హైయెస్ట్ ఏదైనా ఉంటే 500 రూపాయలు ఉంటుంది. అసలు 1000 రూపాయలు కూడా ఈ మధ్య అయ్యిందేమో కానీ అసలు అంతకు మించి రుద్రాక్షలు ఎలాంటి రుద్రాక్ష కూడా రేట్లు ఉండవు. అయితే మ్యామ్ ఇప్పుడు రుద్రాక్ష అనేది మనం ధరించవచ్చు, దానివల్ల ఆరోగ్య లాభాలు కలుగుతాయి. సో నియమాలు ఏం పాటించాల్సిన పని ఉండదు దాని ఇప్పుడు మనము నియమాలు అని అంటే ఇది వేసుకున్నాము అని అంటే ఏదైనా సాధన మనకి కుదరాలన్నమాట. ఇప్పుడు ఒక దీక్ష తీసుకున్నాను నేను, ఆ దీక్షలా నాకు సక్రమంగా ప్రశాంతంగా మన మనసు అటు ఇటు కదలకుండా ఉండాలి అని అంటే ఇలాంటివి వేసుకుంటాం అన్నమాట. ఆ సాధనలో వేసుకుంటాం. ఆ సాధన అయిపోయాక తీసేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అందరూ వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు, అలాంటిది ఏమీ లేదు. రుద్రాక్షలు వేసుకుని ఇది అని దీక్షలో ఉన్నప్పుడు వేసుకోవాలి, దీక్ష తర్వాత తీసేసేయాలి, అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు మేము ఉన్నాము, ఎప్పుడూ దీక్షలాగానే ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ధరిస్తామన్నమాట. మనశ్శాంతి అయితే ఉంటుంది. దీని ప్రభావం మన మనసు మీద ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఈ పాజిటివ్ ఎనర్జీని ఇది మనకిస్తుంది. అంతేకాకుండా మనం 10 మందిలో మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి 10 మంది మన దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి అలా ఎటువంటి ఆలోచనలు ఎటువంటి దృష్టి అనేది మన వరకు రానివ్వకుండా ఆ నెగిటివిటీని అనేది ఇది రానివ్వకుండా చేస్తుంది రుద్రాక్ష. దానికోసం మనం రుద్రాక్ష అనేది వేసుకుంటాం. ఇంకా మిగతావన్నీ ఇంకా అదంతా బిజినెస్ అనుకోండి. ఇంకోటి ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఒకళ్ళకి మాకు సప్తముఖి వేసుకుంటేనే మా నక్షత్రాన్ని బట్టి మాకు పని అవుతుంది అనే నీకు నమ్మకం ఉంది అని అంటే వేసుకుంటారు. వాళ్ళ నమ్మకాలు, ఎవరి నమ్మకం వాళ్ళది. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అంటే రుద్రాక్ష అది మనసుని ప్రశాంతంగా ఉంచే శక్తి ఉంది. మానసిక ప్రశాంతత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మ్యాక్సిమం 90% ఆఫ్ ద పీపుల్లో ఎంత సంపాదించినా కానీ మానసిక ప్రశాంతత అయితే కనిపించట్లేదు. అలాంటి వాళ్ళు వేసుకోవచ్చు, మైండ్ కామ్గా ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఏదైనా దీక్ష ఒక సాధన కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా ఈ రుద్రాక్ష వేసుకోవచ్చు. సో మరీ బిజినెస్ ఆస్పెక్ట్లో కాకుండా నార్మల్గా దీన్ని ధరించడం వల్ల ఆరోగ్య లాభాలు అయితే చేకూరుతాయి. జనరల్గా యోగా అంటే అరుణాదేవి గారు మాకు ఇలానే తెలుసు, ఎప్పటి నుంచి ఈనాడు పేపర్ నుంచి మేము చూస్తూ ఉన్నాం. మేము చిన్నప్పుడు కూడా ఆసనాస్ అవన్నీ కూడా దాంట్లో చూసి నేర్చుకున్నవే. అయితే మీ అంత యోగా గురువులు కావాలని అందరికీ ఉంటుంది. కాకపోతే బయటికి వెళ్ళడము, క్రాష్ కోర్స్ నేర్చుకోవడము 2 నెలలు 3 నెలలు, దీనివల్ల అథెంటిసిటీ లేకుండా పోతుంది. సో ఇక్కడ బ్యాచెస్ ప్రారంభమయ్యాయి, అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పారు. సో దాని గురించి పూర్తి వివరాలు మ్యామ్. కంపల్సరీగా క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేషన్ ఏదైనా పర్వాలేదు, ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్. తర్వాత దీనికి ఏమి ఏజ్ లిమిట్ లేదు, ఈ ఏజ్లోనే నేర్చుకోవాలి అని లేదు. బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటే తర్వాత అందరూ కూడా చేయొచ్చు. దీనికి ఇంకా ఏమన్నా మాకు కొంచెం ముందే యోగా గురించి తెలిసి ఉండాలా, మాకు అసలు యోగా అంటే మాకేమి ఆసనాలు అయ్యే అలవాట్లు లేవు, మేము చేయలేమేమో అలా ఏముండదు. ఇక్కడ 0 లెవెల్ నుంచే నేర్చుకుంటారు. టీచర్ ట్రైనింగ్ ఫస్ట్ 0 లెవెల్ నుంచే తీసుకువెళ్తాం. ఒక్కొక్క స్టెప్ జనరల్గా అందరూ ఏం చేస్తారు అంటే వెతుకుతూ ఉంటారు ఆన్లైన్లో 1 మంత్ యోగా, 3 మంత్స్ యోగా, లేకపోతే 200 అవర్స్ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్, ఇలా వాటికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే నెల రోజుల్లో అయిపోతుంది, నెల రోజుల్లో మనకి సర్టిఫికేట్ వచ్చేస్తుంది అనే దాంతో. కానీ నెల రోజుల్లో ఒక పూర్తి అవగాహన రాదు, పూర్తిగా వాళ్ళకి నేర్పించడానికి కూడా రాదు. అసలు మీ బాడీ క్లెన్స్ అయ్యి కాస్త ఫ్లెక్సిబిలిటీ రావడానికి నెల రోజులు అయిపోతుంది. ఒక యోగా టీచర్ ట్రైనింగ్ అవ్వాలి అని అంటే కనీసం కొన్ని ఆసనాలన్నా మీకు పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. అసలు అన్ని ఆసనాలని టెక్నిక్స్ అర్థం అవ్వాలి, అలైన్మెంట్ తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే నెల రోజుల్లో అనేది చెప్పడం చాలా కష్టం. ఏదో కొన్ని ఆసనాలు 30 ఆసనాలు అలా ఏదో చేసేసి రోజు అదే చేయించేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తుంటే పూర్తిగా అవగాహన
లేకపోతుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఇది మాకు తెలియదే, ఇది యోగాలా ఉందో, లేకపోతే మాకు చెప్పలేదే, మళ్ళీ మా దగ్గరికే వస్తూ ఉంటారు. మేము అక్కడ ఏదో ట్రైనింగ్ అయ్యామండి, 3 నెలలు ట్రైనింగ్ అయ్యాం, మాకు ఇవన్నీ తెలీదు, మేము మళ్ళీ నేర్చుకోవాలని అనుకుంటున్నాం. సో ఎందుకు అంటే ప్రాపర్ ట్రైనింగ్ లేదు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ ఉన్నాయని వెతుకుతూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద సంస్థలు పాతవి ఉన్నాయి. వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ కమర్షియల్గా అయిపోయి వాళ్ళు కూడా అంతే నెల రోజుల్లో ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారు. ఇవాళ హరిద్వార్, రిషికేష్ ఇలాంటి ప్లేసుల్లో చాలా మనకి నేర్చుకోవాలి, యోగా అంటే అక్కడే కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలని చాలా మంది వెళ్ళడం. అక్కడ ఇంకా అసలు ఇంకా 1 monthలో కాదు 15 రోజుల్లో కూడా మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఇంకా అక్కడ కూడా ఏం ఖర్చుతో కూడుకున్న పని, 30-40 వేలు ఆ ఫీజు ఉన్నా మళ్ళీ దాని తర్వాత అన్ని రోజులు ఉండాలంటే అకామిడేషన్, ఫుడ్, ఎవ్రీథింగ్ అది కూడా ఖర్చుతో కూడుకున్న పని. ఈజీగా మీకు వెళ్ళి రావి అక్కడ ఉండి అంత చేసేసరికి ₹1,00,000 అయిపోతుంది. కానీ పూర్తి అవగాహన ఉండట్లేదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ తెలియదు, అంటే సౌత్లో అందరూ నార్త్ వెళ్ళిపోతూ ఉంటారు. నార్త్లో సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని ఇక్కడ వచ్చేవాళ్ళు, మన దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత ముఖ్యంగా వేరే దేశాల నుంచి, ఇప్పుడు చైనా నుంచి కానీ రష్యా నుంచి కానీ వాళ్ళు ఆల్రెడీ అక్కడ వెళ్ళి నేపాల్లో వెళ్ళి లేకపోతే మన నార్త్ వెళ్ళి నేర్చుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి నేర్చుకుని వెళ్తూ ఉంటారు. అరుణే యోగాలోనే మన అడ్మిషన్ కనుక దొరికితే యోగా టీచర్ ట్రైనింగ్ దీని మీదే వీసా తీసుకుని వస్తారు పిల్లలు. ఇప్పుడు కరోనా నుంచి మనకి ఆన్లైన్ అనేది ఒకటి వచ్చింది. ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయింది. అంటే ఇంతకు ముందు అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఒక 1 year ఉండి నేర్చుకుని వెళ్ళేవాళ్ళు. అలాగే దాంతోపాటుగా వేరే కోర్సెస్ కూడా యూనివర్సిటీలో, మన ఉస్మానియా యూనివర్సిటీలో లాంగ్వేజెస్ కోర్సెస్ 1 year ఉండి నేర్చుకుని వెళ్ళేవాళ్ళు. ఇంగ్లీష్ ముఖ్యంగా ఈ చైనా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇంగ్లీష్ అండ్ యోగా ఈ 2 నేర్చుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా ఆన్లైన్ అనేది స్టార్ట్ చేసాం. ఆన్లైన్ కూడా చాలా లిమిటెడ్ మెంబర్స్ని తీసుకుంటాం. అంటే 50 మందిని 60 మందిని అలా ఒక బ్యాచ్ చేసేసి ఆ బ్యాచ్ అందరికీ చెప్పడం అలా ఉండదు. ఎందుకంటే మినిమం మెంబర్స్ ఉంటారు. బ్యాచెస్ సెపరేట్ చేస్తామే తప్ప ఎక్కువ మందిని ఒకటే బ్యాచ్లో పెట్టాం. ఇంకా ఇది 1 year పడుతుంది, అంటే 9 months. ఇది కోర్స్ వచ్చేసి 9 months. మీరు ఇలా ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసరికి ఖచ్చితంగా ఒక 10 months, 1 year పెట్టుకోండి, మీకు ఒక 10 months 11 months పడుతుంది మీరు ఎగ్జామ్స్ రాయడానికి. ఇంకొకటి ప్రాపర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎనాటమీ, ఫిజియాలజీ, తర్వాత యోగిక్ ఎనాటమీ, పతంజలి యోగ సూత్రాస్, బేసిక్ ఆయుర్వేద, తర్వాత ఆక్యుప్రెషర్ అంటే రిఫ్లెక్సాలజీ, తర్వాత సంస్కృతం, సాంస్క్రిట్ కూడా క్లాసెస్ ఉంటాయి. అంటే ఒక యోగా ట్రైనర్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు అంటే వాళ్ళకి బాడీ మీద పూర్తి అవగాహన ఉంటుంది. అంటే లోపల మనకి ఎలాంటి అనాటమీ గురించి, ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, వాటిని ఎలా ట్రీట్ చేయాలి, వీటన్నిటి గురించి కూడా అవగాహన అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చెప్పేదాన్ని బట్టి అవును, మనం నాడీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది మన దగ్గర నుంచి అది యోగాకి ఎలా నువ్వు లింక్ చేసుకుంటావు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా చెప్పాలి అనేది తెలియట్లేదు. ఏదో పుస్తకాలు తీసుకుని చదివేసి లేకపోతే ఇట్లా మాట్లాడినప్పుడు వీడియోలు చూసి అవే వీడియోస్ వెళ్ళి చెప్పేయడం. కాంబినేషన్ ఉన్నప్పుడు కొన్ని ఆసనాలు చెప్పేటప్పుడు, కొన్ని ముద్రలు చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ముద్ర చేస్తున్నప్పుడు అది విపరీతంగా డౌన్ అయిపోవచ్చు, ఒకటి బాగా ఇంక్రీజ్ అవ్వచ్చు. కొన్ని కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ ముద్రలు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇది హార్ట్కి మంచిది కదా అని మనం ఎవరో చెప్పినవి వినేసి అందరూ అవే ముద్రలు చెప్పేయడం. ఇది తర్వాత చాలామంది మళ్ళీ మా దగ్గరికి వచ్చి మేము మంచి యోగా టీచర్నే పెట్టుకున్నామండి, కానీ చేసిన మాకేం పెద్ద రిజల్ట్ లేదండి, అది కూడా ఏదో ఒక ఎక్సర్సైజ్లా ఉంది, బాగానే ఉంది, అంతేగాని అలా మాట్లాడుతూ ఉంటారు. సో మన దగ్గర ఎవరైతే అరుణ యోగా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్లో కానీ మంచి IIT, IIIT కాలేజెస్లో, తర్వాత చాలా మంచి హై పోస్టుల్లో ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర ఒక ఫ్యాకల్టీ ఉంది. ఈ ఫ్యాకల్టీలో ఆల్రెడీ యోగాలో PhD చేసిన వాళ్ళు, MS చేసిన వాళ్ళు, డాక్టర్స్ అంటే మెడిసిన్ చేసి మళ్ళీ యోగా MS చేసిన వాళ్ళు, ఆయుర్వేద MS చేసి మళ్ళీ యోగాలో కూడా MS చేసిన వాళ్ళు. అంటే ఫ్యాకల్టీ ఎలా ఉంది మన దగ్గర.
యోగిక్ ఎనాటమీ చెప్పేది వేరే ఉంటుంది, నార్మల్ ఎనాటమీ చెప్తారన్నమాట. దేనికి దానికి ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి ఆ టీచర్లు ఉంటారు. ఇక్కడ వీడియోలు పెట్టడం, ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు మేము ఒక 5,000 మందికి పైగా, ఆల్మోస్ట్ 6,000 పైగా యోగా టీచర్స్ని ఇంటర్నేషనల్గా మనం తయారు చేసాం. అందులో చాలామంది అది యోగా కెరీర్గా తీసుకుని ఇవాళ 13 కంట్రీస్లో ఇప్పుడు అరుణ యోగా అని కూడా పెట్టుకుని అరుణ యోగా సెంటర్స్ రన్ చేసిన వాళ్ళు ఉన్నారు. చైనాలో కానీ, చైనా నార్త్ ఉంది, సౌత్ చైనాలో కూడా 2 ఉన్నాయి. అలాగే యుఎస్లో ఉంది, కెనడాలో ఉంది, తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఉంది, అండమాన్లో ఉంది. ఇలా వాళ్ళు ట్రైన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇందులోనే సెటిల్ అయిన వాళ్ళు. మనకిక్కడ కూడా జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చాలామందికి తెలుసా, ఎస్ అరుణ యోగా ఉంటే డెఫినెట్గా వీళ్ళకి సబ్జెక్ట్ ఉంటుంది. మనం పాస్ అవ్వకపోతే సర్టిఫికేట్ ఇచ్చేయడం. చాలామంది ఏంటంటే మనీ ఇచ్చేసారు కదా, ఇచ్చేయండి సర్టిఫికేట్, అలా ఉండదు. చాలా మంది ఇప్పుడు అసలు ఆన్లైన్లో చెప్తూ ఉన్నారు, క్రాష్ కోర్సులు నేర్చుకోవడము, చెప్పడము, ఆన్లైన్లోనే ఈ క్లాసులు తీసుకోవడము, దానివల్ల చాలామందికి రకరకాల ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. మీరు అన్నట్లు సరిగ్గా పలకడం రాని వాళ్ళు, ఒక ముద్ర సరిగ్గా చెప్పలేని వాళ్ళు, ఇలా చెప్పలేని వాళ్ళు కూడా ఉన్నారు. తప్పు ముద్రలు చెప్తూ ఉన్నవాళ్ళు. అసలు ఎన్ని ప్రాణాయామాలు ఉన్నాయి అంటే ఏయో 4-5-6 ప్రాణాయామాలు చెప్తారు. అసలు ఇంత సబ్జెక్ట్ ఉంది, ఇంకా వాళ్ళ అవగాహన ఎలా ఉంది అని అంటే ఇదంతా యోగాలో కాదు, ఇదంతా వేరేది అనే దాంట్లో ఉన్నారు. ఇప్పుడు ప్రాణాయామం వేరే చెప్తున్నారు. సో అసలు జనరల్గా ఎలా చెప్తున్నారంటే మెడిటేషన్ వేరే అంటున్నారు, యోగా వేరే అంటున్నారు, ఆసనాస్ వేరే అంటున్నారు, ముద్రాస్ వేరే అంటున్నారు, ఇలా. సో జనరల్గా ఈ మధ్య చాలా ఆన్లైన్లో వైరల్ అవుతున్న ఒక ఆన్లైన్ క్లాస్లో నేను జస్ట్ అసలు ఎలా జరుగుతుంది ఏంటి అని చూశాను. సాటర్డే సండే అసలు యోగా చెప్పరన్నమాట. సాటర్డే సండే మనం ఏదైనా ఒక 30 days తీసుకుంటే సాటర్డే సండే ఉండదు, ఓన్లీ ఆ 5 days చెప్తారు. అది కూడా అందరికీ ఒకటేలాగా చెప్తూ ఉన్నారు. అది నాకు అది అథెంటిసిటీ అనిపించలేదు జనరల్గా. సో వాళ్ళందరూ కూడా క్రాష్ కోర్సులు నేర్చుకొని మధ్య మధ్యలో ఇలాగ 1 month 2 months నేర్చుకొని, మీ దగ్గర ఎలా ఉంటుంది మ్యామ్ మీ కోర్సు డ్యూరేషన్ అనేది? డ్యూరేషన్ మా కంప్లీట్ 9 months అండి. 9 months క్లాసెస్ సిలబస్ అవ్వడానికి మనకి 9 months పడుతుంది. 9 months అయిన తర్వాత 10 months ఎగ్జామ్స్ అయ్యి వాళ్ళు బయటకు వచ్చేసరికి 10 months కంప్లీట్ అవుతుందండి. సో ఇంకా ఒకసారి ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు వేరే దగ్గర ఏమి ఉండదు నేర్చుకోవడానికి. వెళ్ళి ఏమి అడ్వాన్స్డ్ చేస్తాము అలాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇక్కడ పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇంకా మనకి 9th month నుంచి అంటే 8th 7th month నుంచే ఇక్కడ వాళ్ళు క్లాసెస్, ప్రాక్టికల్ క్లాసెస్ వాళ్ళు తీసుకునేటట్టుగా మనం ట్రైన్ చేస్తాం. వాళ్ళు బయటకు వచ్చేసరికి వాళ్ళ సర్టిఫికెట్. ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ కనుక వాళ్ళు ఫెయిల్ అయితే ఏదైనా ఒక సబ్జెక్ట్లో కంపల్సరిగా మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిందే, ప్రిపేర్ అవి. మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయినా ఏదో మార్క్స్ వేసేసి మీరు మనీ పే చేశారు కదా అని చెప్పేసి మేము సర్టిఫికేట్స్ ఇవ్వడం అనేది జరగదు. అది ఇన్స్టిట్యూట్లో మళ్ళీ స్ట్రిక్ట్గా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళకి కావాలంటే మేము మళ్ళీ హెల్ప్ చేస్తాం, వాళ్ళకి ఏమైనా అర్థం కాకపోయినా వాళ్ళకి రాకపోయినా డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాం. కానీ మళ్ళీ రాయాలి, పాస్ అవ్వాలి, మార్క్స్. ఆ మార్క్స్ వస్తేనే వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది, క్రియాస్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఆసనాస్ ఎగ్జామ్ ఉంటుంది, థియరీ ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ ఎనాటమీ ఎగ్జామ్ వేరే ఉంటుంది, సెపరేట్ ఎగ్జామ్ వేరే ఉంటుంది. 5 papers ఉంటాయి, 5 subjects అంటే 5 papers ఖచ్చితంగా వీళ్ళు రాయాల్సిందే. ప్రతి ఒక్కరికి యోగ సూత్రాలు వచ్చి ఉండాలి. మా దగ్గర చేసేసరికి వాళ్ళకి 195 యోగ సూత్రాలు రావాలి, కంఠస్థ వచ్చేసేయాలి. నేను ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తుండగానే వాళ్ళ మైండ్లోకి ఒక ఫార్ములా వచ్చేసేయాలి. ఇవన్నీ ఫార్ములాస్, సూత్రాస్ అంటే ఫార్ములాస్ అన్నమాట. ఆ ఫార్ములా నుంచే మీరు మాట్లాడుతున్నప్పుడే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేసారు, అలా ఉంటుంది అన్నమాట. ఈ సబ్జెక్ట్స్ అన్నీ పాస్ అవ్వాలి. కానీ ఇవేమి బట్టి కొట్టి అలా కూర్చుని అలా ఏమి ఉండదు. మీరు జస్ట్ ఒక 2 hours మీరు కనుక ఫోకస్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఈ ప్రాక్టీస్ రోజు సాధనలో. ఎందుకంటే క్లాస్ ఎలా ఉంటుంది, రావడంతోనే సూత్రాతో మొదలు పెట్టేస్తాను క్లాస్, ఒక యోగ సూత్రాతో. ఆ యోగ సూత్ర ఎలా ఉంటుంది, మీ మైండ్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అంత క్లియర్గా ఉంటుంది అన్నమాట. సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆసనాలు ఎక్కడైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో కూర్చుని శీర్షాసనం అంటే హౌ టు డూ శీర్షాసనం అంటే స్టెప్ బై స్టెప్ చాలా చక్కగా వస్తుంది. శీర్షాసనం ఎలా చేయాలి, ధనురాసనం ఎలా చేయాలి అని. ఆసనాలు రోజు ప్రాక్టీస్ చేస్తే ఎలాగో వచ్చేస్తాయి మీకు. రోజుకి 2 ఆసనాలు పెట్టుకుని కూర్చున్నా అనుకోండి, వచ్చేస్తాయి ఆసనాలు. 2-3 నెలలు అన్ని ఆసనాలు వచ్చేస్తాయి.
కానీ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అవును. ఈ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉమ్. చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంతకుముందు చాలా మంది ఉండేవాళ్ళు, ఉమ్. ఇప్పుడు చెప్పట్లేదు. ఎందుకంటే భయం, ఒకవేళ చెప్తే వీళ్ళు మనకన్నా మించిపోతారేమో వీళ్ళు అనే ఒకటి ఉంది మాట. అందుకని వాళ్ళకి కొన్ని చెప్పేసేసి వీళ్ళు ఒక సిలబస్లా తయారు చేసేస్తారు. ఇది 200కి ఇది, 300కి ఇది, 500కి ఇది, అట్లా ఏదో సిలబస్ అనమాట. మళ్ళీ అడ్వాన్స్డ్ అన్నీ ఇందులోనే చెప్పేస్తే మళ్ళీ వీళ్ళకి నెక్స్ట్ అడ్వాన్స్డ్ చెప్పడానికి ఉండవు కదా, మళ్ళీ అడ్వాన్స్డ్ ప్రాణాయామాస్ అడ్వాన్స్డ్ అని అలా వస్తాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ట్రైనింగ్ అయిపోయి వచ్చేసరికి వాళ్ళు ఒక స్పెషలైజేషన్, నేను ఓన్లీ గైనిక్గానే వెళ్తానండి, నేను గైనిక్ అంటే ఓన్లీ ప్రీనాటల్ అండ్ పోస్ట్ నాటల్లే నాకు కావాలి, నేను అదే తీసుకుంటాను, నాకు వేరే వద్దు. కొంతమంది నేను ఓన్లీ బ్రీతింగ్ మీదే వెళ్తాను, నాకు ఆస్తమా, కొంతమంది న్యూరో ప్రాబ్లం, కొంతమంది కార్డియాలజీ ఇలా ఉంది, కొంతమంది ఓన్లీ పెయిన్ మేనేజ్మెంట్, ఇలా వాళ్ళు స్పెషలైజేషన్ కావాలంటే దాని తర్వాత ఏం ఉండదు. అది మా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళకి స్పెషలైజేషన్ క్లాసెస్ చేయాలంటే జస్ట్ మేము 15-20 డేస్లో మేము చెప్పేస్తాం. వాళ్ళు అది డిసైడ్ చేసుకుంటారు, అంతా నేర్చుకున్న తర్వాత నేను దేని మీద వెళ్ళాలి అని. ఇప్పుడు మన దగ్గర ఏంటి అంటే పిహెచ్డి వరకు ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కల్లా మనకి పిహెచ్డి కూడా వచ్చేస్తుంది. సో పిహెచ్డి కూడా ఇక్కడే చేయొచ్చు. యూనివర్సిటీ యోగా అండ్ స్పిరిచువల్ యూనివర్సిటీ అనేది వస్తుంది. ఎవరైనా డిగ్రీ యోగా, బిఏ యోగా చేయొచ్చు, బిఎస్సి యోగా, ఎంఎస్సి యోగా, పిహెచ్డి వరకు మనకి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం ఈ కోర్స్ అయితే 1 ఇయర్ ఏదైతే ఉందో ఇది మామూలుగా అయితే పీజీ డిప్లొమా అని చెప్తారు. పీజీ డిప్లొమా అంటే ఏదైనా సరే డిప్లొమా అన్నామంటే 1 ఇయర్ ఉండాలి, లేకపోతే మనం డిప్లొమా అనకూడదు. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే 200 అవర్స్ అంటారు అనమాట. 100 అవర్స్ సర్టిఫికేట్ బేసిక్ కోర్సు, 200 అవర్స్ డిప్లొమా, 500 అవర్స్ అయితే పీజీ డిప్లొమా అని అలా సిలబస్ చేసేసి చెప్పేస్తారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ చెప్పేవాళ్ళు ఎవరైతే ఈ ఇన్స్టిట్యూట్లు పెడుతున్నారో వాళ్ళకి అసలు యోగాతో పరిచయమే లేదు. వాళ్ళు ఎవరినో సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళని ఎవరినో పెట్టేసుకుని వాళ్ళ చేత చెప్పించి ఫుల్ మాట ఆ వెబ్సైట్ అవన్నీ చూస్తే ఇంక ఏది ఉంటే అది ఉంటుంది అన్నమాట. అందులో వెబ్సైట్ చూస్తే మనం ఆశ్చర్యపోతాం, కానీ అక్కడికి వెళ్తే వాడికి ఏమీ రాదు. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. యోగా అంటే మా అందరికీ తెలిసింది ఫస్ట్ నుంచి మీరే, వెరీ సీనియారిటీ చాలా ఉంది, ఎన్నో ఏళ్ళ నుంచి యోగా చెప్తూ ఉన్నారు. సో ఒకరిని హీల్ చేయడం కానీ, ఒకళ్ళ మనసులో ఉన్న బాధని తొలగించడం కానీ, కౌన్సిలింగ్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ప్రాణాయామం ద్వారా కావచ్చు, రకరకాల ఆసనాస్ ద్వారా వాళ్ళ బాడీని కరెక్ట్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉన్నారు. బాడీ, మైండ్ అండ్ సోల్ ఇలా కరెక్ట్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర ఎవరైనా ఇలా ట్రైనింగ్ అయ్యి వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళు మీ అంత పెద్ద గురువులు అవుతారు. మనం ఏం మర్చిపోయాం, మన పెద్దలు ఏం చెప్పారు, వాటిని మర్చిపోవడం వల్ల మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, వాటిని మళ్ళీ మనం తిరిగి ఎలా మళ్ళీ సాధన చేస్తూ ఉండాలి, ఇలాంటివి చెప్తూ ఉంటారు. దానిలో భాగంగానే బొడ్డులో ఆముదం గురించి చెప్పారు, చాలా చక్కగా ఉంది. అసలు చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు ఆ ఎపిసోడ్ని. అయితే మ్యామ్, నేను మీతో డిస్కస్ చేస్తున్నప్పుడు అరికాళ్ళకి పడుకుని నిద్రించే ముందు అరికాళ్ళకి ఆయిల్తో మర్దన చేయడం వల్ల చాలా రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయని. సో ఏంటి మ్యామ్ అది? అరికాళ్ళకి నూనె రాయడం వల్ల ఏంటి మనకు ఉపయోగాలు అంటే మన న్యూరో సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఎందుకంటే మన నర్వస్ సిస్టమ్ అంటే మన అన్ని ఆర్గాన్కి కనెక్షన్ ఉంటుంది కదా, ఆ ఏదైతే ప్రతి ఆర్గాన్కి నర్వ్స్ ఎండింగ్స్ ఎక్కడున్నాయంటే అరిచేతుల్లో ఉన్నాయి, అరికాళ్ళల్లో ఉన్నాయి. మనం ఏదైనా చూడండి, ఎవరైనా పడిపోయారనుకోండి, ఎవరైనా సొమ్మసిల్లి పడిపోయారనుకోండి, మనం ఏం చేస్తాం వెంటనే, అది ఎవరైనా సరే మనకు తెలియకుండానే వెళ్ళిపోయి చేతుల్ని మద్దన చేయడం, లేకపోతే అరిపాదాలని బాగా ఇలా చేస్తూ ఉంటామట. ఎందుకంటే నర్వ్స్ యాక్టివేషన్ ఎప్పుడైతే మనం ఇలా మద్దన చేస్తున్నామో యాక్టివేట్ అవుతాయి, ఈ నర్వ్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి కాన్షియస్లోకి వస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈ మర్దన అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇవాళ మనం మర్చిపోయాం. చంటి పిల్లలకి మర్దన చేసి నలుగు పెట్టి స్నానం చేయించేవాళ్ళు. చిన్నపిల్లలకి అప్పుడు చెప్పేవాళ్ళు, ఎవరైనా బాలింతరాడు అంటే డెలివరీ అయిన తర్వాత ఉంటే తల్లి బిడ్డ ఇద్దరు స్నానం వేడివేడి నీళ్ళు పెట్టి మంచిగా నలుగు పెట్టి మర్దన చేసి స్నానం చేస్తే వాళ్ళకి రెస్ట్ కావాలి కదా, ఒక 3 గంటల వరకు లేచే పనే లేదు, అంత సొమ్మసిల్లి నిద్రపోయేవాళ్ళు. ఆ మర్దన అనేది అంత ఇంపార్టెంట్. ఈ మర్దన చేయాలి అంటే బాడీ ఎంత చేయాలమో, నాకు బాడీ అంతా చేసుకునే అంత టైము లేదు, ఓపిక లేదు, అంత లేదు అని అనుకున్న వాళ్ళు కనీసం
మీ పాదాలకి రోజు కనుక మనం మర్దన చేసుకుంటే, ఎక్కువసేపు ఏం అవసరం లేదు, మర్దన చేసుకుంటే కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆముదం కానీ, ఈ 3 వాడచ్చు. నార్మల్గా అనుకుంటే కొబ్బరి నూనె వాడండి. ఎవరైతే డయాబెటీస్కి మెడిసిన్ వాడుతున్నారో వాళ్ళకి న్యూరో ప్రాబ్లమ్స్ వస్తాయి. న్యూరోపతి అని అంటామట. ఈ కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం, మొద్దుబారిపోవడం, అసలు స్పర్శ తెలియదు, నడుస్తుంటే ఏం గుచ్చుకున్నా కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి పుండు పడి అది గ్యాంగ్రల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు, తర్వాత న్యూరోపతి ప్రాబ్లమ్స్. న్యూరోపతి ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే ఇలా మొద్దుబారిపడి అసలు సర్క్యులేషన్ ఉండదు అన్నమాట కాళ్ళకి అసలు. ఇలాంటి వాళ్ళు, కాళ్ళు వాపులు వచ్చేస్తున్నాయండి, బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి అనుకున్న వాళ్ళు, ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి, నాకు ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయండి అని అనుకున్న వాళ్ళు కూడా రాత్రి చక్కగా కాస్త ఒక టబ్లో కొంచెం ఉప్పేసి, మామూలు సముద్రం ఉంటుంది కదా సీ సాల్ట్, వేసి ఆ వేణీళ్ళలో కొంచెం పాదాలు పెట్టుకొని 10 నిమిషాలు పెట్టుకొని, తర్వాత మీరు కొంచెం ఏదైనా బ్రష్ ఉంటే కాస్త ఇలా బ్రష్ లాగా చేసేసుకుంటే చాలు, బట్ట పెట్టి తుడిచేసుకుని, ఆముదం ఉంటుంది కదా మనం చెప్తున్న ఆముదం అంత తీసుకుని మంచిగా ఇలా 2 బొటన వేళ్ళతో మనమే పాదానికి కింద నుంచి, కాలి మడమ నుంచి ఇలా 2 బొటన వేళ్ళతో ఇలా అన్ని వేళ్ళు ఇలా ఇలా ఒక 2-3 సార్లు, ఒకసారి కింద నుంచి పైకి, మళ్ళీ ఒకసారి కింద నుంచి పైకి 3 సార్లు అలా చేసి, తర్వాత అరికాన్ని ఇట్లా 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 ఒక 5-6 సార్లు మంచిగా చేసుకుని, తెలుస్తుంది మీకు మాట అరికాళ్ళలో లోపలికి అంత అబ్జార్బ్ అయిపోతుంది 2 పాదాలకి. మనకు చేసుకుని మీరు సాక్స్ వేసేసుకుని పడుకోండి. మీరు తెల్లారి లేచి చూడండి మీ బాడీ ఎంత తేలికగా ఉంటుందో. మీ నొప్పులు ఉంటాయి కదా, ఈ జాయింట్ పెయిన్స్, అబ్బా ఒళ్ళంతా ఏంటో లాగా ఉంది, ఏదో ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంది ఏంటి అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. తర్వాత బరువుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఈ తిమ్మిర్లు, తర్వాత కాళ్ళు వంకర్లు పోవడము, తిమ్మిర్లు పట్టడము, వీళ్ళందరికీ కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు ఒక వారం రోజులు చేయండి, చూడండి మీ అరికాళ్ళు, అరిపాదాలు నడవలేము, సెన్సేషన్ తెలియట్లేదు అనుకున్న వాళ్ళు కూడా మీరు చక్క నడుస్తుంటే మీకు సెన్సేషన్ తెలుస్తుంది. మీకు అప్పుడు తెలుస్తుంది, పాదం తెలుస్తుంది, అమ్మో ఇన్ని రోజులు నాకు అసలు తెలియట్లేదు, ఇప్పుడు బాగా తెలుస్తుంది అని చెప్పి. ఇది చాలా సింపుల్. నార్మల్ వాళ్ళు నువ్వుల నూనె కూడా రాసుకోవచ్చు నార్మల్గా, ఎటువంటి ప్రాబ్లమ్స్. చలికాలం కదా మ్యామ్, సో ఈ చలికాలంలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఈ బీపీలు ఉన్న వాళ్ళు, లేదా మంచిగా నిద్ర పట్టాలనుకునే వాళ్ళు ఎట్లా దీన్ని మెయింటైన్ చేయాలి? చలికాలంలో నేనేం చెప్తానంటే, ఎవరికైతే జాయింట్ పెయిన్స్ ఉంటాయో, మోకాళ్ళ నొప్పులు, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, సయాటికా ఉంటుంది, లంబార్ రీజన్లో వెన్నెముకకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు, మెడకి సంబంధించిన స్పాండిలైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, నీస్ ప్రాబ్లమ్స్, మోకాళ్ళు అరిగిపోయి నొప్పులతో బాధపడేవాళ్ళు, యాంకిల్, పాదాలు, వీళ్ళందరూ కూడా చలికాలంలో సాక్స్ వేసుకోవాలి. ముఖ్యంగా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ, 60 సంవత్సరాలు వచ్చేసినాయి అంటే చలి బాగా ఉన్నప్పుడు, సాయంకాలం బాగా ఉంటుంది మనకి. ఎలాంటిదప్పుడు కూడా చలికాలంలో కొంచెం సాయంకాలం అయ్యేసరికి చల్లగా అనిపిస్తుంది. చల్లగా అనిపించకపోయినా మన కింద, మన ఇంట్లో ఉండే ఏంటి టైల్స్, మార్బుల్స్ ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది చల్లగా. ఇంకా ఇప్పుడు టైల్స్ వాడుతున్నాం, ఇటాలియన్ టైల్స్. సో ఏమవుతుందంటే ఈ చలికాలానికి చల్లగా పాదాల్లోంచి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, నొప్పులు ఎక్కువైపోతాయి. అందరూ ఇప్పుడు మాకు కంప్లైంట్స్, మొన్న అయ్యో తగ్గిపోయింది అనుకున్నానండి, ఇది చేశాను, మీరు చెప్పిన ముద్ర చేస్తే చాలా బాగుంది, కానీ ఈ మధ్య బాగా ఎక్కువైపోయిందని ఇప్పుడు ఫోన్ కాల్స్ వస్తున్నాయి నాకు. అందుకే అంటే కవర్ చేసుకోండి, పాదాలని మీరు కవర్ చేసుకుంటే చాలు, మీకు 50% చలి తగ్గిపోతుంది. మనం ఏమి షాళ్ళు కప్పుకొని స్వెటర్లు వేసుకుని కూర్చోక్కలేదు. మీ పాదాలకి సాక్స్ వేసుకోండి, మీకు ఎంత చలి ఆగుతుందో తెలుస్తుంది. ముఖ్యంగా మనం నొప్పులు తగ్గించుకోవచ్చు. మనం ఇంట్లోనే తిరుగుతున్నాం, నేను బయటికి ఏమి వెళ్ళట్లేదండి, చలికాలంలో తిరగట్లేదు అని అంటారు. కానీ ఇంట్లో మనకి టైల్స్ ఉన్నాయి కదా, ఇంట్లో మార్బుల్ ఉంటుంది కదా, దాని నుంచి మీకు నొప్పులు ఎక్కువైపోతాయి. కాబట్టి మీరు సాక్స్ వేసుకోండి ఇంట్లో ఉన్నప్పుడు. అదే చెప్పులు వాడతారు, చెప్పులు స్లిప్పర్స్ వాడితే కూడా మనకి ఓపెన్గా ఉంటాయి కాబట్టి చలికాలంలో పెయిన్స్ ఎక్కే అవకాశం ఉంటాయి. చల్లగా ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా సాక్స్ వేసుకోవాలి. ఈ నూనె రాసేసుకుని చక్కగా మద్దన చేసేసుకుని, వేడి చేయాల్సిన అవసరం లేదు కూడా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మెడికేషన్లో ఉండే ఆల్రెడీ ఎవరైతే డయాబెటీస్ మెడిసిన్,
హార్ట్ మెడిసిన్ ఎవరైతే రెగ్యులర్గా వేసుకుంటున్నారో వీళ్ళైతే ఖచ్చితంగా క్యాస్టర్ ఆయిల్ని అరికాళ్ళకి రాసేసి రోజు కనుక చక్క సాక్స్ వేసుకుని పడుకోవడమే. ఏముంది, జిడ్డుగా ఉంటే కొద్దిగా ఉంటుంది జిడ్డు, పొద్దున్నే లేస్తారు కదా, లేచినప్పుడు కాస్త మీరు వాష్ చేసేసుకుంటే ఏముండదు. అయితే మ్యామ్ ఇప్పుడు నువ్వుల నూనె అలాంటివి అనుకోండి కొంచెం గోరువెచ్చగా చేసి వాడతాము. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఆముదము దాన్ని గోరువెచ్చని చేయాల్సిన అవసరం లేదు, అసలు అవసరమే లేదు. మీరు డైరెక్ట్గా రాసేయండి, ఓకే డైరెక్ట్గా రాసేసేయండి. మీరు చాలా మంది చెప్తారు సురుకు అని పడుస్తుందండి నాకు అరికాళ్ళల్లో, అరికాళ్ళు మంటలు. ఎంత మంటలు ఉంటాయంటే డయాబెటిక్ పేషెంట్స్కి వాళ్ళు పాపం తడిబట్ట చుట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు, అంత మంటలు ఉంటాయి. మీరు ఇది రాసేసేయండి. రాసినప్పుడు కొద్దిగా మంట అనిపించవచ్చు, మీకు ఏం ఉండదు. దాని తర్వాత మీరు వారం రోజులు రాయండి, మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. అసలు రాత్రి రాసి పొద్దునకే మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. అరికాళ్ళకి మనం రోజు ఇలా రాసుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు తగ్గించుకోవచ్చు. సర్క్యులేషన్ బాగా అవుతుంది, కాళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి, న్యూరో ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, వెరికోస్ వెయిన్స్కి చాలా మంచిది మసాజ్ చేయడం వల్ల. తర్వాత ఈ యాంకిల్ పెయిన్స్ తగ్గుతాయి. అరికాళ్ళల్లో చేసుకోవడం వల్ల బాడీ అంతా తేలికగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఇన్ని ఇష్యూస్ మనకి తగ్గుతాయి. లోపల మన బాడీలో కొంతమందికి బాగా వేడి ఉంటుంది, ఈ అరికాళ్ళు కనుక రాసి కనుక పడుకుంటే హాయిగా ఉంటుంది అన్నమాట. ఆ వేడి కూడా తగ్గిపోయి చల్లగా ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా మ్యామ్. సో మన చక్కటి నిద్ర పడుతుంది. సో చక్కటి నిద్ర అసలు ఎంతమంది నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. నిద్ర చాలా, మనం ఇంతకు ముందు కూడా చెప్పాం, అది ఆమ్దాన్ని ఇట్లా కళ్ళకి రాసేసుకోండి అని హాయిగా నిద్రపోతారు. ఎంతమంది మెసేజ్లు పెడుతున్నారంటే నాకు, మీరు చెప్పిన కానీ ఒకళ్ళు అయితే యుఎస్ నుంచి కూడా మాట్లాడుతున్నారు, మీ వీడియో చూసి మేము కళ్ళకి రాసుకున్నాం, మాకు అప్పటి వరకు బ్లర్గా ఉంది. యాక్చువల్లీ నాకు గ్లాసెస్ ఇచ్చారు, కానీ నాకు ఇష్టం లేక నేను ఆ గ్లాసెస్ పెట్టుకోవట్లేదు. మా అమ్మాయికి నేను ఇద్దరం రాసుకుంటున్నాం, ఇద్దరికీ చాలా బాగుంది. మా పాపకు కూడా బాగుంది. నాకైతే ఆ బ్లర్నెస్ అంతా పోయింది. ఇప్పుడు అసలు నా గ్లాసెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను రోజు రాసుకుంటున్నానండి. రోజు రాసుకోండి, ఏం పర్వాలేదు. ఆల్రెడీ ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అరికాళ్ళకు కూడా రాసుకోండి. ఇంకా ఎక్కువ ఇష్యూస్ ఉంటే అరికాళ్ళకు కూడా రాసుకోండి. బాడీ చాలా 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 మంచిది. చాలామంది నిన్న వచ్చారు నా దగ్గరికి, విపరీతమైన తలనొప్పి ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేసింది. అంటే వేడి చేసి వచ్చింది, లేకపోతే దేనికైనా వచ్చిందని అనుకుందాం. అది ఎంత అంటే ఇంకా అసలు ఆయన ఏడ్చేస్తున్నాడంట తలనొప్పికి, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి. సో వాళ్ళ అమ్మగారు ఏం చేయాలి, మెడిసిన్ ఏదో వేశారు హెడేక్కి, ఒకటేసారి రెండేసారి, అయినా కూడా తగ్గట్లేదు, నా వల్ల కాదు అని అంటే ఆముదం తీసుకుని మనం చెప్పినట్టుగానే పట్టి తీసుకుని ఈ నుదుటి మీద వేసేసి ఆవిడ తల మీద కూడా వేసుకుని కూర్చున్నారంట. ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్దామని వేసిన 10 నిమిషాలు దాటింది అంతే, మెల్లమెల్లగా తగ్గడం. 15-20 నిమిషాల తర్వాత అసలు నొప్పే లేదు, మళ్ళీ రాలేదండి అని చెప్పి. అంత బాగా పనిచేస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది ఆముదం. ఆముదాన్ని వాడడం తెలియాలి, మంచి ఆముదం వాడాలి. ఎక్కడంటే అక్కడ తీసేసుకుని ఇంకా ఆముదాలు వాడేసి మాకు రిజల్ట్ రాలేదు అంటే మనం ఏం చేయలేం. మంచి ఆముదం వాడండి, చాలా చాలా మంచిది, చాలా వైద్యం. ఇవాళ మనం నూనెను మర్చిపోయామండి. ఇవాళ ఇన్ని సమస్యలు ఏంటో తెలుసా, ఈ నూనె మరిదన ముఖ్యంగా తలకి రాయడం మర్చిపోయాం. ఇవాళ ఇన్ని చెప్తున్నాం కదా, ఇది చేయండి మీకు తెల్ల జుట్టు రాదు, ఇది చేయండి మీకు జుట్టు ఊడదు అని. ఏం అవసరం లేదు, చక్కగా ఆముదాన్ని రోజు ఈ స్కాల్ప్కి రాసేసి పొద్దున్న తలస్నానం చేసేయండి, ఏం కాదు. ఆముదం అమ్మ లాంటిది, మనకు అనారోగ్య సమస్యల నుంచి తగ్గిస్తుంది. సో దాన్ని ఎలా వాడుకోవాలో తెలీదు, అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చాలామందికి తెలీదు. ఇక అంతేకాకుండా అరికాళ్ళకి ఆయిల్తోని మర్దన చేయడం వల్ల నిద్ర పడుతుంది, నరాల ఇష్యూ ఉన్న తగ్గిపోతుంది, నరాల బలహీనత ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయి, అక్కడున్న ప్రెషర్ పాయింట్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. డయాబెటీస్ వాళ్ళకి ఇది చాలా మంచిది. చాలా చక్కటి విషయాలు చెప్పారు మ్యామ్. అందరూ కూడా ఈ మర్చిపోయిన పద్ధతిని మళ్ళీ తిరిగి ఫాలో అవ్వాలని కోరుకున్నాం. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు.